టీఆర్ఎస్ సీనియర్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరబోతున్నట్టు గురువారం రోజు జోరుగా ప్రచారం జరిగింది. నేటి సాయంత్రం ఆయన గులాబీ గుటికి చేరనున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలపై టీఆర్ఎస్ నేత మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. వంటేరు పార్టీలోకి వస్తానన్నా తీసుకునేవారు ఎవరూ లేరని తేల్చి చెప్పారు. ప్రతాప్ రెడ్డి కావాలనే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో చేరాలంటూ ఆయనను ఎవరూ సంప్రదించలేదని కూడా పేర్కొన్నారు. ఆయన కావాలని ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై గజ్వేల్లో పోటీ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున కేసీఆర్ పైనే పోటీ చేసి ప్రతాప్ రెడ్డి ఓడిపోయారు. తాజాగా ఆయన టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. గజ్వేల్లో తనకు ఎదురు లేకుండా చేసుకోవాలని కేసీఆర్ వంటేరుని ఆహ్వానించినట్టు టాక్ వినిపించింది. అయితే తాజాగా ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి వంటేరు చేరిక కష్టమేనని తెలుస్తోంది. దీనిపై ఈ సాయంత్రానికి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.